వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఏపీ ఉద్యోగ పెన్షన్లకు 2022 పిఆర్సీ తర్వాత నుంచి చెల్లించాల్సిన డిఆర్ ఉత్తర్వుల సమాచారం గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. తెలుసుకునే ముందుగా మిత్రులు ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే పిఆర్సీ 2022 తర్వాత ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన డిఆర్ ఉత్తర్వుల గురించి మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. మొదటగా మనకి పిఆర్సీ 2022 తర్వాత మొదటి డిఏ మనకి జీఓఎంఎస్ నెంబర్ 66 మే 1, 2023 ప్రకారం అయితే 20.020% నుంచి 22.750% పెంచడం జరిగింది. దానికి సంబంధించి వాటి అరియర్లను 3 సమాన విడతలలో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వాటిలో ఫస్ట్ విడత సెప్టెంబర్ 2023, రెండో విడత డిసెంబర్ 2023, ఇక మూడో విడత మార్చి 2024లో అయితే చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి ఇంతవరకు సిఎఫ్ఎంఎస్ సైట్లో వాటి యొక్క వివరాలను అయితే బిల్స్ని ఇంకా ఎనేబుల్ చేయలేదు. ఇక రెండవ డిఏకి సంబంధించి జీఓఎంఎస్ నంబర్ 113 అక్టోబర్ 21, 2023 ప్రకారము పెరిగిన డిఏ 22.750 నుండి 26.390 అయితే పెంచడం జరిగింది. వీటికి సంబంధించి కూడా వీటి యొక్క అరియర్లని 3 సమాన విడతల్లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అందులో మొదటి విడత ఏప్రిల్ 2024లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వీటి యొక్క అరియర్ బిల్ అయితే ఇంకా ఎనేబుల్ కాలేదు సిఎఫ్ఎంఎస్ సైట్లో. ఇక రెండో ఇన్స్టాల్మెంటు జూలై 2024లో, మూడో ఇన్స్టాల్మెంటు అక్టోబర్ 2024లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి అయితే సిఎఫ్ఎంఎస్ సైట్లో ఇంకా ఈ అరియర్ బిల్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉన్నది. ఇక జీఓఎంఎస్ నెంబర్ 28 ప్రకారము మార్చి 15వ తారీఖున ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకైతే 2 డిఏలను అప్పటి ప్రభుత్వం ఒకేసారి అయితే విడుదల చేయడం జరిగింది. వాటిలో ఒకటి 26.390% నుంచి 30.03%కి పెంచడం జరిగింది. దానికి సంబంధించినటువంటి 3 విడతలలో అరియర్లు చెల్లిస్తామని చెప్పడం జరిగింది. మొదటి విడత ఆగస్టు 2024, అదైతే ఇంతవరకు అనేబుల్ కాలేదు. ఇక రెండో విడత నవంబర్ 2024, మూడో విడత ఫిబ్రవరి 2025లో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. వీటికి సంబంధించి సిఎఫ్ఎంఎస్లో ఇంకా అరియర్ బిల్స్ అయితే ఎనేబుల్ కావాల్సి ఉన్నది. దానికి ఇంకా సమయం అయితే ఉన్నది. ఇక రెండవ డిఏ మనం చూసినట్లయితే అనగా మొత్తం ఏదైతే 4 డిఏ అవుతుంది, ఒకేసారి 2 డిఏలు విడుదల చేసిన క్రమంలో మార్చి 15వ తారీఖున 30.03 నుంచి 33.670 అయితే పెంచడం జరిగింది. ఇది ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లు లేటెస్ట్గా తీసుకున్నటువంటి డిఏకి సంబంధించినటువంటి సమాచారం. ఇక దీనికి సంబంధించి కూడా 3 సమాన విడతల్లో అరియర్లను చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అది మొదటి విడత సెప్టెంబర్ 2024 ఈ నెలలో చెల్లిస్తామని చెప్పడం జరిగింది. అదైతే ఈ మాసం కూడా పూర్తి అయిపోయింది. ఇక రెండో ఇన్స్టాల్మెంటు డిసెంబర్ 2024లో, మూడో ఇన్స్టాల్మెంటు మార్చి 2025లో చెల్లిస్తామన్నారు. వాటికి సంబంధించి ఇంకా సమయం ఉన్నందున సిఎఫ్ఎంఎస్ సైట్లో ఆ అరియర్స్ బిల్ గురించి ఇంకా ఎనేబుల్ అయితే కావాల్సి ఉన్నది. అయితే ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకు సంబంధించి పిఆర్సీ 2022 తర్వాత ఒక్క డిఆర్ అరియర్ బిల్లు కూడా ఇంతవరకు అయితే ఎనేబుల్ కాలేదు. అయితే పిఆర్సీ 2022 తర్వాత ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సినటువంటి పెండింగ్ డిఆర్ అరియర్లు మరియు సరెండర్ లీవ్ చెల్లింపులకు సంబంధించి ఆర్థిక శాఖ కీలక ఆదేశాలను జారీ చేసినట్లయితే ఒక సమాచారం ఉంది. దీని గురించి పూర్తి సమాచారం అందగానే మనం తదుపరి వీడియోలో దాని గురించి తెలుసుకుందాం. ఇక యూజీసీ పెన్షన్లకు సంబంధించి డిఆర్ అరియర్లు జమ అయినట్లు మనం సెప్టెంబర్ నెల పే స్లిప్లో కూడా అయితే దానికి సంబంధించిన సమాచారం అనేది మనం చూసి ఉన్నాం మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.